పోసాని కృష్ణమురళి గారు చాలామందికి తెలుసండి, పరిచయం అవసరం లేదు. సినీ నటుడు, రచయిత, అలాగే దర్శకుడు పోసాని కృష్ణమురళి గారు. ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, రాత్రి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే కనుక క్లియర్ కట్గా చెప్పేస్తాను. అరెస్ట్ చేయొచ్చు, ఎలాంటి వారినైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఎంతమందిని అరెస్ట్ చేశాం, ఎవరెవరిని అరెస్ట్ చేశాం అనే దాని మీద కూడా ఒక లెక్క ఉంటుంది ప్రజలకి. కాకపోతే ఇక్కడ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఏంటంటే 111 ఇతర సెక్షన్ల కింద అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో 111, 196, 353, అలాగే 299, 360/3, అలాగే 4, 341, అలాగే 61/2 ఈ సెక్షన్ల కింద సిఐడి పోలీసులు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం గారిని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఇప్పుడా, గతంలోనంటే కనుక గతంలోనే. కాకపోతే పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టలేదా, లేకపోతే పోసాని కృష్ణమురళి గారు ఉత్తముడా అని నేనే సర్టిఫై ఇవ్వట్లేదండి. నిజం నేను తమ్ముడు తనడని ధర్మం మాట్లాడాలంటాను, తప్పు లేదు. ఒకవేళ బూతులు తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయడం తప్పే లేదు. ఏంటి ఏదైతే బార్డర్ ఉందో ఆ లిమిట్ క్రాస్ చేసి మరీ మాట్లాడాడు పోసాని కృష్ణమురళి గారు అని నేను ఒప్పుకుంటా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అరెస్ట్ చేయడంలో అలాంటి విషయంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే అరెస్ట్ చేసే ముందు ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఏంటంటే ఈ అరెస్టు సక్రమమా అక్రమమా ఇది పక్కన పెడితే కనుక వీళ్ళైనా పోసాని కృష్ణమురళి గారైనా, పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారా? కూటమి ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నారా, జనసేనలో ఉన్నారా? ఇలా బూతులు తిట్టి వాళ్ళు లేరా? చెప్తాను చూడండి. చింతమనేని ప్రభాకర్ గుర్తుందా, తెలుసా? చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే గారండి. కాబట్టి ఆయన తిట్టే బూతుల కన్నా ఘోరంగా ఉంటాయా పోసాని కృష్ణమురళి గారి? అఫ్కోర్స్ ఇద్దరు కూడా ఇంచుమించు యాక్చువల్గా ఒకేలా ఉంటాయి, ఇంకా దారుణంగా చెలరగిపోతాడు చింతమనేని ప్రభాకర్ గారు. రీసెంట్గా మొన్న ఒక ఫంక్షన్లో, ఒక పెళ్లి ఫంక్షన్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఎలాంటి బూతులు తిట్టాడో డ్రైవర్ని మీరు చాలామంది చూసుంటారు. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు తిట్టే బూతులకి 10 రెట్లు ఎక్కువ తిడతాడు ఈయన చింతమనేని ప్రభాకర్ గారు. ఇప్పుడు మనం ఎవరికి ఒకళ్ళు తప్పుచ్చుకుని మాట్లాడలేదండి, ఉన్న వాస్తవాన్ని యాజ్ ఈజ్గా చెప్తున్నాం. తిడతాడా తిట్టడా, బూతులు తిడతాడా తిట్టడా చింతమనేని ప్రభాకర్ గారు. మరి అలాంటప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన మనం చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలా వద్దా, చెయ్యాలా వద్దా? తర్వాత పట్టాభి ఎవరైతే టీడీపీ అధికార ప్రతినిధి కింద, అలాగే ఇంకా ఏ పోస్టులు ఉన్నట్టున్నాయి. కాబట్టి ఆయన కూడా ఎంత దారుణంగా మాట్లాడతారో మీకు చాలామందికి తెలుసు. ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దానికి తగ్గట్టుగా అయితే కొన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఇలాంటి వాళ్ళ గురించి కానీ. కాబట్టి ఇప్పుడు కూడా అదే రకంగా మాట్లాడుతున్న ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా? అంతేకాదు చాలామంది టీడీపీ నాయకుల్లో చాలామంది ఉన్నారు, బొద్దా వెంకన్న గారని, ఇలా చాలామంది. కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారిని ఇలాంటి వాళ్ళందరూ కూడాను వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. నేను మాట్లాడకపోయినా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటారు కదా, కంపారిజన్ చేసుకుంటారు కదా. అవును కరెక్టే, పోసాని కృష్ణమురళి తప్పే చేశాడు, పోసాని కృష్ణమురళి తప్పుగా మాట్లాడాడు. అలా మాట్లాడిన వాళ్ళు ఒక పోసాని కృష్ణమురళి ఉన్నాడా, లేక మన పార్టీలో కూడా ఎవరైనా ఉన్నారా అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. కాబట్టి ఆర్పి సింపుల్గా మాట్లాడాలంటే కనుక అతను కూడా సేమ్ చాలా కొన్ని సినిమాల్లో నటించాడు, అలాగే జబర్దస్త్లో యాక్ట్ చేస్తాడు కదా. ఆర్పి ఎలా మాట్లాడతాడో చూశారుగా, ఎంత దారుణంగా మాట్లాడతాడో, ఎలాంటి బూతులు తిడతాడో తెలుసు కదా వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి. కాబట్టి నన్ను అడిగితే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన మీరు ఇలాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తే కనుక ప్రజలలో ఒక మంచి భావం కలుగుతుంది. అంటే అరెస్టులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళనే చేస్తే, అంటే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని 1, 2, 3, 4 అనే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని మన అధికారం ఉన్నంత సేపట్లో మనం వీళ్ళందరిని అరెస్ట్ చేసేయాలి అని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని వాళ్ళని మాత్రమే వైఎస్ఆర్సీపీలో వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. పచ్చి బూతులు తిట్టే వాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు, పచ్చి బూతులు తిట్టే వాళ్ళు జనసేనలో కూడా ఉన్నారు. కానీ వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. నిక్కచ్చిగా పరిపాలిస్తున్నారు, నిజాయితీగా పరిపాలిస్తున్నారు, నీతిగా చేస్తున్నారు అరెస్టులు కూడా. అప్పుడు ఏదైతే అలా చేస్తే కనుక ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే నడుస్తుందో, రెడ్ బుక్ రాజ్యాంగం అని అనరపడేది ఏంటి, నికార్సైన రాజ్యాంగం, విలువలతో కూడిన రాజ్యాంగం చేస్తున్నారా అని అంటారు. ఎప్పుడు మన పార్టీలో కూడా ఎలాంటి ఉత్తములు ఉన్నప్పుడు,
టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, మన పార్టీలో కూడా ఇలాంటి ఉత్తములు ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేస్తే అది శభాష్, కరెక్టే, వాస్తవంగా చాలా కరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పోసాని వారిని అరెస్ట్ చేసినప్పుడు మన పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ని కూడా అరెస్ట్ చేశారా, ఇలా మాట్లాడుకుంటారు. లేదు, ఏకపక్షంగా అరెస్టులు చేస్తే కనుక అది ఖచ్చితంగా పార్టీలకి ఏదో రాజకీయ కక్షతోటే అరెస్టులు చేస్తున్నట్టుగా ప్రజలందరూ భావిస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసేలో కొన్ని తప్పులైతే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు భావిస్తున్నారు. ఎలా అంటే గురువారం తేదీతోటి బుధవారం రాత్రి అరెస్ట్ చేయడం ఇది తప్పు అనే ఒకటి. తర్వాత ఆయనకి ఏదో ఒంట్లో బాగోలేదని, హెల్త్ బాగున్న టైంలో వచ్చి అసలు సరైన కారణమే చూపించకుండా ఎవరు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసింది ఎవరు ఏంటనేది చెప్పకుండా అరెస్ట్ చేశారని కొంతమంది భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతేనండి నన్ను అడిగితే కనుక అరెస్ట్ చేయడం తప్పని నేను అన్నాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అరెస్ట్ చేయాలా, తప్పుగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే, రాజ్యాంగం మనకు కల్పించి కదా హక్కు అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే తప్పే నన్ను అడిగితే కనుక. కాకపోతే అలాంటి అరెస్టులు జరిగినప్పుడు మన దాంట్లో కూడా చూసుకోవాలి కదా. కాబట్టి ఇలాంటి పోసాని మురళీకృష్ణ అరెస్టు జరిగినప్పుడు మీరు టీడీపీలో ఎంతమంది అరెస్ట్ చేశారు, జనసేనలో ఉన్న వాళ్ళని ఎంతమంది అరెస్ట్ చేశారు, మీరు వచ్చిన 9 నెలల కాలంలో టీడీపీలో ఎంతమంది అరెస్ట్ చేశారు, జనసేనలో ఎంతమంది అరెస్ట్ చేశారు, పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది దీంట్లోనూ కూడా. కాబట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది నా అభిప్రాయం. చూస్తున్న మీరందరూ కూడా కరెక్టా కాదని మాట్లాడి మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ ఇవ్వాలి, ఇది మీ బాధ్యత. మీ అభిప్రాయాన్ని పక్కగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.